మిస్టేక్స్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో మేకర్స్ కి తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ. తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా జరిగితే పొరపాటు. తెలిసి తెలియక తప్పులు పొరపాట్లు మనం చేసే ప్రతి పనిలో జరుగుతూ ఉంటాయి. అలానే ఫిల్మ్ మేకింగ్ లో కూడా, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేసే సీన్స్ ఆర్ మూవీస్ తో ఏ పర్టికులర్ డైరెక్టర్ ని, ఏ ఫిల్మ్ మేకర్ ని కించపరచడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, నేను చూసాను, మీకు చూపిస్తున్నాను అంతే. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో మేజర్ గా కంటిన్యూటీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కంటిన్యూటీ మిస్టేక్స్ అంటే జనరల్ గా మూవీస్ లో మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ కామన్ కంటిన్యూటీ మిస్టేక్స్ ని నోటీస్ చేయొచ్చు. నెంబర్ 1, రిఫ్లెక్షన్స్. కెమెరా ఎక్విప్మెంట్ ఆర్ మూవీ క్రూ రిఫ్లెక్షన్స్ లో కనిపించడం. నెంబర్ 2, ఒక పర్టికులర్ సీన్ లో ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్స్ మాయమై మళ్ళీ కనిపించడం, లేదా ఆ ఆబ్జెక్ట్స్ ని ఆర్ పర్సన్స్ ని రీప్లేస్ చేయడం. నెంబర్ 3, ఒక సీన్ జరుగుతున్నప్పుడు డిఫరెంట్ షాట్స్ మధ్య యాక్టర్స్ ఐలాండ్స్ మ్యాచ్ అవ్వకపోవడం. నెంబర్ 4, షార్ట్ బై షార్ట్ యాక్టర్స్ ఫిజికల్ యాక్టివిటీ డిఫరెంట్ గా ఉండటం. ఈ 4 మిస్టేక్స్ ప్రతి మూవీలో కామన్ గా జరుగుతూ ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ ఈజీగా నోటీస్ అయిపోతాయి, బట్ రిమైనింగ్ మైక్రో మిస్టేక్స్ ని నోటీస్ చేయాలంటే సూపర్ బ్రెయిన్ యూజ్ చేయాలి. సో ఈ వీడియోలో పాపులర్ మూవీస్ లోని కొన్ని కంటిన్యూటీ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే నెంబర్ 1, జులై. నిప్పు పడకుండా, మరిది గ్రిప్ జారకుండా. జులై మూవీని మినిమం ఒక 100 సార్లు చూస్తుంటాం మనం. కానీ మూవీ చూసిన 99.99% పీపుల్ ఈ మిస్టేక్ ని నోటీస్ చేస్తుంటారు. ఇంటర్వల్ చేసింగ్ సీన్ లో రవి బిట్టుని చేస్ చేస్తూ ఒక పెద్ద బిల్డింగ్ ని బద్దలగొట్టుకుని ఫ్లైఓవర్ మీద ల్యాండ్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ ఆ కార్ ఆ రోడ్ పైన ల్యాండ్ అయినప్పుడు న్యూటన్ తాత కనిపెట్టిన గ్రావిటీ ఫోర్స్ వల్ల ఆ కార్ టైర్ సెపరేట్ అయ్యి కింద పడిపోతుంది. వీ కెన్ సీ దట్ క్లియర్లీ. తర్వాత సేమ్ సీన్ లో కొంచెం ముందుకెళ్లిన తర్వాత బిట్టు ఐఎమ్ ఓన్లీ ద ఇంటెలిజెంట్ గాయ్ అని రవి వెనకాల ఉన్న కార్ ని షూట్ చేస్తాడు. రిమెంబర్, ఆ టైర్ సెపరేట్ అయిన కార్ నే షూట్ చేస్తాడు. బిట్టు షూట్ చేశాక ఆ కార్ అంద మాదిరి గాల్లో లేసిన తర్వాత వీ కెన్ సీ దట్ టైర్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? బిట్టు షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ టైర్ ఉండదు, బట్ బుల్లెట్ ఫైర్ అయిన నెక్స్ట్ సెకండ్ లో మనం ఆ టైర్ ని చూడొచ్చు. అక్కడ టైర్ కి స్పేస్ లేదు, కానీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ స్పేస్ ని క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ షాట్ లో ఆ కార్ గాల్లో లేసిన తర్వాత మళ్ళీ మనం ఆ టైర్ ని చూడొచ్చు అక్కడ. నెంబర్ 2, మగధీర. మగధీర మూవీలో కంటిన్యూటీ మిస్టేక్స్ చాలా ఉంటాయి. వీళ్ళతో దానిపైన ఒక సెపరేట్ వీడియో చేద్దాం. క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత ఒక వైడ్ యాంగిల్ షాట్ వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫైట్ లో రణదేవ్ బిల్లా చిన్నరికేసిన తర్వాత కంప్లీట్ గా ఫైట్ అయిపోయిన తర్వాత ఒక వైడ్ యాంగిల్ షాట్ వస్తుంది. ముందు సీన్ లో క్రాష్ అయిన హెలికాప్టర్, జీప్ స్క్రాప్ ఈ షాట్ లో ఎక్కడ ఉండదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? నెంబర్ 3, మర్యాద రామన్న. ఈ షాట్ ని జాగ్రత్తగా చూడండి. ట్రైన్ ప్లాట్ఫామ్ పై ఆగిన తర్వాత హీరో బోండంగా ఉంటున్నప్పుడు వీళ్ళు కూర్చునే కంపార్ట్మెంట్ పక్కన ఇంకో కంపార్ట్మెంట్ ఉంటది. ఈ కంపార్ట్మెంట్ పక్కన ఎగ్జిట్ డోర్ ఉంటది. బట్ ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఈ కంపార్ట్మెంట్ పక్కన ఒక ఎగ్జిట్ డోర్ వచ్చేస్తుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నెంబర్ 4, మిర్చి. ఈ సీన్ చూడండి. 600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద మీరెలా నమ్మారా? ఏదైనా తేడా కొట్టిందా? షేప్ షిఫ్టింగ్ స్కల్స్ సీక్రెట్ ఇన్విజన్ లో మాత్రమే కాదు, మిర్చి మూవీలో కూడా ఉన్నారు. అర్థం కాలేదు కదా? లెట్ మీ టెల్ యూ. ఈ సీన్ లో జై వీడి జుట్టు పట్టుకుని వచ్చి కార్ బానెట్ పై పడేస్తాడు. రిమెంబర్ హిస్ ఫేస్. స్టైల్ గా డైలాగ్ చెప్పిన తర్వాత వీళ్ళని కొట్టేటప్పుడు జై సంకలో ఉన్నని లైట్ గా అబ్జర్వ్ చేస్తే హీస్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. నెంబర్ 6, రెబల్. ఈ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఆ విండ్ ఎఫెక్ట్ వల్ల ప్రభాస్ వేసుకున్న వైట్ బనియన్ క్లియర్ గా కనపడుతుంది హియర్. బట్ సీన్ లో కొంచెం ముందుకెళ్లిన తర్వాత మనం బ్లాక్ బనియన్ ని చూడొచ్చు. నెంబర్ 7, దూకుడు. ఈ సీన్ లో బ్రహ్మి ఒక చైర్ తో ఎంట్రీ ఇస్తాడు. ఈ చైర్ ని బాగా అబ్జర్వ్ చేయండి. సీన్ కొంచెం ముందుకెళ్లిన తర్వాత బ్రహ్మి కూర్చున్న కుర్చీ మారిపోద్ది. ఆ చైర్ ప్లేస్ లో వేరే చైర్ ఉంటది. మళ్ళీ సైడ్ యాంగిల్ లో వీ కెన్ సీ దట్ చైర్. డిఫరెంట్ చైర్ ఉన్న షార్ట్స్ ని మళ్ళీ అడిషనల్ గా షూట్ చేసి యాడ్ చేసినట్టున్నారు. నెంబర్ 8, స్కంద ది అటాకర్. అయినో ఈ పాటికే మీరు మిస్టేక్స్ చూసేసి ఉంటారు. మూవీలో బోయపాటి గారు చేసిన కవర్ డ్రైవ్స్ మామూలుగా లేవు. లిటరల్లీ అవార్డ్ విన్నింగ్ కవర్ డ్రైవ్స్. క్లైమాక్స్ ఫైట్ సీన్ లో బోయపాటి గారి క్యామియో చూసిన తర్వాత మైండ్ పోయింది నాకు. చూసుకోవాలి కదా సార్. అండ్ స్కంద మూవీలో ఇంకో మిస్టేక్ బాగా వైరల్ అవుతుంది. మైండ్ బెండింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యే ఫైట్ సీన్ లో హీరో ఆ పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేస్తాడు. బట్ తర్వాత వచ్చే రియాక్షన్ షాట్స్ లో ఆ పోలీస్ ఆఫీసర్ ని చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో. ఖతం. బాయ్ బాయ్.